లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా విఆర్ఓకి లైంగిక వేధింపులకు గురి చేసినట్టుగా తెలుస్తోంది ఎంఆర్ఓ రామయ్య. ఈ నేపథ్యంలోని ఇంటికి పిలిచి మరి తనను దేహశుద్ధి చేశారు, తన మీద దాడికి పాల్పడ్డారంటూ చెప్పుకొచ్చిన సందర్భం విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ కథనానికి సంబంధించి తిరుపతి జిల్లాలో ఎంఆర్ఓ ఆగడాలు శృతిమించాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా కోరిక తీర్చాలంటూ విఆర్ఓను వేధించాడు ఎంఆర్ఓ రామయ్య అంటూ ప్రస్తుతం అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇంటికి వెళ్లి విఆర్ఓను లైంగిక వేధింపులకు గురి చేసినట్టుగా చర్చ జరుగుతోంది. ఎంఆర్ఓను చితకబాదింది విఆర్ఓ కుటుంబం, విఆర్ఓ తల్లి, అలాగే విఆర్ఓ కుటుంబం. కావాలని ఇంటికి పిలిచి దాడి చేయించారని ఆ ఎంఆర్ఓ ఆరోపించడం జరుగుతోంది. గతంలో పెళ్లకూరులో పనిచేస్తున్న సమయంలో వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ముందుకు వెళ్ళిందా ఈ చర్చ జోరందుకుంటోంది. ప్రస్తుతం వాకాడు ఎంఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నారు రామయ్య. సో ఈ సిచ్యువేషన్లో అక్కడ దాడికి సంబంధించిన దృశ్యాలను చూస్తున్నారు. ఆ దాడికి సంబంధించిన విజువల్స్ ని చూద్దాం ఒకసారి ఆడియోతో సైతం. ఏమి రమ్మంటే కావాలని చూసుకో. ఎందుకు ఏమి రమ్మంటే కావాలని చూసుకో. ఏమి రమ్మంటే కావాలని చూసుకో. ఏమి రమ్మంటే కావాలని చూసుకో. సో విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మరి ముఖ్యంగా ఎంఆర్ఓ కూడా రియాక్ట్ అయిన సందర్భం. ఇంటికి పిలిచి మరి తన మీద దాడికి పాల్పడ్డారంటూ అక్కడ ఎంఆర్ఓ చెబుతూ ఉంటే తన కూతురికి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ కూడా విఆర్ఓ తల్లి ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుతున్న సందర్భం విజువల్స్ మీరు చూడొచ్చు. ఏ స్థాయిలో అక్కడ దాడి జరిగిందనేది. ఈ క్రమంలో ఆల్రెడీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. మీ సపోర్ట్ ఎవరికి అని చెప్పి ఆర్టీవీ మీ ముందు ప్రయత్నం చేస్తుంది. అప్పుడు కొంతమంది రియాక్ట్ అయ్యారు. ఎంఆర్ఓకి అంటూ 44% మంది, విఆర్ఓకి అంటూ 56% మంది, 55 ఫ్లక్చువేషన్స్ అయితే ఉన్నాయి. దాదాపుగా 40-60 ఉంది, 60-40 ఫ్లక్చువేషన్స్ అయితే ఉంది పోల్లో. ఈ నేపథ్యంలో మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ కొంతమంది ఇక్కడ కమెంట్ చేయడం జరుగుతోంది. కాల్ లిస్ట్ తీయాలి, గవర్నమెంట్ ఉందా అంటూ అక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. కాల్ లిస్ట్ తీస్తే కనుక ఎవరిది తప్పు, ఎవరిది ఎంత మేర తప్పు ఉందనేది అక్కడ క్లారిటీ వస్తుందనేది శివరాజ ఆ క్వశ్చన్ తెర మీదకి తీసుకొస్తున్నారు. ప్రమీల కామెంట్ చేశారు. ఇంటి దాకా వెళ్ళిన చనువు ఎవరిచ్చారు, అక్కడ ఎవరి చొరవ వాళ్ళది తప్పు. ఓకే ఇంటి దాకా వెళ్ళిన చనువు ఎవరిచ్చారు, ఎవరిది తప్పు అంటూ కూడా క్వశ్చన్ చేయడం జరుగుతోంది ప్రమీల. ఆ తర్వాత శాస్త్ర అకాడమీ కమెంట్ చేయడం జరుగుతోంది. ఏంటి మీరు చెప్పేది న్యూస్ కరెక్టాగా అర్థం అవ్వట్లేదా? అర్థం అవ్వడానికి కాస్త కన్ఫ్యూజ్గా ఉన్న స్టోరీ. ఇలా మీకు ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక ఎంఆర్ఓ విఆర్ఓను వేధించారు. విఆర్ఓను వేధించిన క్రమంలో ఇక్కడ ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళిన సందర్భంలో అప్పుడు ఈ విఆర్ఓ కుటుంబం ఆయన మీద దాడి చేస్తుంది. ఇది సబ్జెక్ట్. సో ఇక్కడ ఆయన ఎందుకు వెళ్ళాడు అనేది డీటెయిల్గా తెలియాలి. అసలు వీళ్ళిద్దరికీ ఎప్పటి నుంచే పరిచయం అనేది ముందే మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఎంఆర్ఓ తన కూతురిని లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి ఆ కుటుంబం ఆరోపిస్తోంది, విఆర్ఓ కుటుంబం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంటికి వచ్చిన వ్యక్తి మీద దాడి చేసిన సందర్భం అంటూ ఇంటికి ఎందుకు వెళ్లాల్సిన సందర్భం, అంత చనువు ఎవరిచ్చారు అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ తెర మీదకి వస్తాయి. మిగిలిన కమెంట్స్ కూడా నేను చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. దాంతోపాటు విఆర్ఓ ఎంఆర్ఓ మళ్ళీ ఈ గోల ఏంటి అంటూ అదే
ఒక ఎంఆర్ఓ విఆర్ఓని ఇక్కడ లైంగిక వేధింపులకు పాల్పడిన పరిస్థితి అంటూ కూడా. సో ఈ నేపథ్యంలోని మరికొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది. ఎస్, అడ్మినిస్ట్రేషన్ వారు ఒకరిని చూసి ఒకరు, ఓకే, ఎమ్మెల్యే దేర్ సన్స్, మినిస్టర్స్ దేర్ సన్స్, నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు ఒకరిని చూసి ఒకరు అంటూ ఇంకొంతమంది కమెంట్ చేస్తున్న సందర్భం. పుట్టా వెంకట్ కమెంట్ చేశారు, రిమూవ్ చేయండి సార్, ఇదే ఛాన్స్ నిరుద్యోగులకు మంచి చేసినట్టుంటుంది అంటూ కూడా పుట్టా వెంకట్ కమెంట్ చేయడం జరుగుతోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా జరుగుతున్న పరిణామం, అసలు ఏం జరిగింది, ఎక్కడో చిన్న క్లారిటీ అనేది మిస్ అవుతున్న క్రమం కనిపిస్తుంది కదా. బట్ ఆ సబ్జెక్ట్ బోటం లైన్ అయితే మాత్రం ఎంఆర్ఓ విఆర్ఓని వేధించాడు, లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ క్రమంలోనే విఆర్ఓ తల్లి, విఆర్ఓ కుటుంబం అటు ఎంఆర్ఓ మీద దాడి చేస్తుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతున్న సబ్జెక్ట్. బట్ అసలు ఏం జరిగింది డీటెయిల్గా ఒకసారి తెలుసుకుందాం. నేరుగా నెల్లూరు వెళ్ళిపోతున్నాను. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గయాజ్ ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. గయాజ్, ఒక్కసారి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. వీళ్ళిద్దరికీ ఎప్పుడు పరిచయం అయింది, ఎవరి మీద దాడి చేశారు, ఎవరి ఆరోపణలు ఏంటి, ఎవరి ప్రత్యారోపణలు ఏంటి ఇక్కడ గయాజ్? ఈయన ఎంఆర్ఓగా, పెళ్లకూరు ఎంఆర్ఓగా ఈయన 1.5 సంవత్సరం కిందట పనిచేస్తున్నాడు. అక్కడే ఈమె విఆర్ఓగా అక్కడ పనిచేస్తుంది. వీళ్ళిద్దరి మధ్యన పరిచయము, అంటే మామూలు పరిచయం, ఆఫీస్ లో ఒక అధికారి కింద పరిచయం. ఆ పరిచయాన్ని అతను కొద్దిగా ఎంఆర్ఓ ఆసరా చేసుకుని మెసేజ్లు పెట్టడము జరిగింది. సహజంగా ఏంటంటే ఈ విషయంలో వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు బెడిసి కొట్టడం వల్లే ఈ విధంగా ఇంటికి పిలిపించి ఈ విధంగా చేశారనేది కొంతమంది ఆరోపిస్తున్నారు. అయితే విఆర్ఓ బంధువులు చెప్పడం ఏంటంటే, ముళ్ళు అరిటాకు మీద పడినా, అరిటాకు ముళ్ళు మీద పడినా అది అరిటాకే అయితే, ఈ విధంగా మేము సిగ్గుతో తలవంచుకోని పరిస్థితిలో ఇతను తరచు, అంటే ఆ పరిచయాన్ని ఆసరగా చేసుకుని తాను ఒక ఎంఆర్ఓ అధికారి, మండల అధికారి అన్న అహంభావంతో విఆర్ఓను తరచుగా మీ ఇంటికి వస్తాను, నాకేం పెడతావు, కోడికి వస్తావా, ఇంకోటికి వస్తావా, ఆ విధంగా తరచు వేధిస్తా వస్తున్నాడు. అదే విధంగా తన కోరిక తీర్చమని కూడా చివరికి ఈ మధ్యలో ఒక మెసేజ్ కూడా పెట్టారు. ఆ మెసేజ్లు కూడా ఉండే మేము పోలీసులకు అప్పగిస్తాము, చట్టపరంగా ఇచ్చేస్తాము. ఎందుకంటే మేము ఈ అమ్మాయి చెప్పిన తర్వాత బాధపడి ఆ ఆవేశంతో, ఆగ్రహంతో ఎంఆర్ఓ కార్యాలయం మీద, లేదంటే ఆ ఎంఆర్ఓ ఇంటి మీద పోయి దాడి చేస్తే తన మీదే మళ్ళీ రివర్స్ కేసులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికోసమే ఎంఆర్ఓను పిలిపించి దేహశుద్ధి చేసి పోలీసులకు కంప్లైంట్ చేశామనేది కూడా ఈ విఆర్ఓకి సంబంధించిన వాళ్ళైతే చెప్తున్నారు. అయితే ప్రజా సంఘాలు సైతం చెప్పడం ఏంటంటే, ఈ ఎంఆర్ఓ ఎవరైతే రామయ్య ఎంఆర్ఓ ఉన్నారో కూడా అతను పనుల మీద, పాస్బుక్ల విషయంలో కానీ ఇతర విషయంలో కానీ ఎవరైనా ఆఫీస్ పనుల మీద పోయినా అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉంటే ఆమెని గిల్లడము, ఏదో ఒకటి చేయడము, నీ పని చేసి పెడతాను, నా ఆంక్ష తీరుస్తావా అనే మాటలు కూడా చెప్తున్నారు. చాలా మంది కూడా ఇప్పుడు ఆ ఎంఆర్ఓ మీద కంప్లైంట్ చేసే వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఎక్కువగా మన ఒక విషయానికి వస్తే, ఎక్కువగా కొంతమంది అధికారులు అయితే కింద పనిచేస్తున్న ఉద్యోగాల పట్ల చాలా అసభ్యకరంగా వేధించడము, తాము అధికారి అంటే కింది స్థాయి ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ మీద వాళ్ళతో అభ్యంతరకరంగా ప్రవర్తించడం, వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడము, మరి ఒకవేళ చనువిస్తే కనుక వాళ్ళకి లైంగికంగా వేధింపులకు గురి చేయడము, ఇదేనా తను చేసే ఇబ్బందికర వాతావరణం వాళ్ళు చెప్పడం జరుగుతుందా? కంప్లైంట్స్ అలా నేను వ్యక్తం చేయడం జరుగుతుందా వాళ్ళు? సచిన్, అదే వీళ్ళు చెప్పడం ఏంటంటే, ఆ ఎంఆర్ఓ ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తాడు. అదే విధంగా రికార్డ్ పని ఉంది అంటే